బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ. మీకు ప్రజల పట్ల, వారి పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసం, వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంతేకాదు, పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు. ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్న తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్ళాల మధ్య, అన్న తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను, వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను, గుర్తున్నాయి వాటిని, కొన్ని చాలా స్పష్టంగా చూశాను. ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మనదే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఏదైతే ఈనాడు మీరు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి, మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలలో మీరు కట్టిన 2 BHKలు 96,000. ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా 17-18,000 అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి. అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం. అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు. రైతు బంధు ఆనాడు మీరు 2 పంటలకి ఎకరానికి 10,000 ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు, అంటే 6,000 + 6,000 12,000 రూపాయలు నువ్వు 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టి తల తాకట్టు పెట్టి కడుతున్నాం, ఇస్తున్నాం. అంతేకాదు ఆస్తుల గురించి, అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడా మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి
నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? అంతేకాదు 7 నెలలు 8 నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా మీరా? అంతేకాదు నేను మంచిగా మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా. మీరు మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, కానీ తెలంగాణ సంపద 39,000 కోట్ల రూపాయలని మిషన్ భగీరథ అనే ఒక ముసుగుతో కొల్లగొట్టి మా అక్క సీతక్క మంత్రి అయిన తర్వాత సర్వే చేపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 32% ఇళ్లకి ఎప్పటికీ మంచినీళ్ళు రావట్లే. అది మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ స్థానికంగా ఉన్న వనరులన్నిటినీ ఉపయోగించుకుంటూ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేస్తుంది. ప్రతి కార్యక్రమం అది మీరు మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమంగా కాదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరిచ్చారు, మేమిస్తున్నాం. ఎస్, బంగారం ఇస్తానన్నాం. ఏడ నువ్వు ఏముంచి నువ్వు నిధులు ఏమని ఉంచితే కదా. పేదోడికి ఏదన్నా పంచాలని మాకు తాపత్రయం ఉంది. ఏడన్నాడు డబ్బులు ఉంచితే కదా నువ్వు. వీలైనంత కొల్లగొట్టుకుంటూ నువ్వు పోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్న ప్రతి మాటని నెరవేర్చుద్ది. ఇంకా ఏదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఒక్క మంచైనా నువ్వు చెప్పావా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? నీ ధరణిలో ఉన్న నాటి కుంభకోణాలు ఆ ప్లేస్లో అద్భుతంగా ప్రజల వద్దకి ఈనాడు ప్రజల నచ్చిన చట్టం భూభారతి చట్టం ప్రజల వద్దకు తీసుకొచ్చాం. ధైర్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నాం. మీరు ఎందుకు ఆ ధరణిని గురించి మాట్లాడలేకపోయారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? అదే రకంగా సన్నబియ్యం అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాం. కష్టమైనా కూడా పేదవాడు మంచిగా ధనికుడు తిన్న బువ్వే తినాలి అని ఎందుకు మంచి కార్యక్రమం చేశారని అటువంటి దాన్ని మాట్లాడలేకపోయావు? ఎస్, నేను అద్భుతంగా 8వ అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు. కాళేశ్వరం ఏమైందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది. దాంట్లో కుంభకోణం 1,00,00,000 కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నా. అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతేకాదు ఏదైతే ఇంకా ఇటువంటి మీరు చేసిన స్కాములు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఇప్పటికీ పచ్చి అబద్ధాలు చెప్పేది నోరు తెరిస్తే అబద్ధం. ఏదైతే ఈనాడు మీరు వరంగల్ సభలో మాట్లాడిన దాని మీద చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఆర్భాటంగా మీరు మాట్లాడారు. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేటు మీరు ఫిక్స్ చేయండి. ఏ డేటు మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి,
దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చింది. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కొన్ని దశాబ్దాలుగా గౌరవ మా సహచార మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ ఈ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఉంచాలని, మాటలతో కాకుండా చివరికి అసెంబ్లీ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఆ బిల్లు పాస్ చేయించాలని తాపత్రయంతో, చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తున్నాం. మీరా మమ్మల్ని అడిగేది? మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది? నిజంగా మీకు అంత విశ్వాసం, ప్రజల మీద ప్రేమ, అభిమానం, మీ పార్టీ మీద అంతా, మీ పార్టీ నాయకుల మీద నమ్మకం మీకుంటే, మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వటం లేదు మీరు? అంతేకాదు, ఎట్లయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే, నిజంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. దళితుడిని ఎలా ముఖ్యమంత్రి చేయాలా మాటలు చెప్పారు. కనీసం మీరెట్లా అసెంబ్లీకి రావటం లేదు? ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మీకెందుకు? ఒక దళితుడికి ఇవ్వచ్చు కదా. మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఏళ్ళు చూపిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పడే తాపత్రయం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం ఏంటో మీకు తెలుసు కాబట్టే మీకు ఎంత అభద్రతకు లోనై కడుపు నిండా విషం పెట్టుకొని, కడుపు నిండా అంటే ఏదే టేపితే బయటకు వస్తుంది అంటారే, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని పడికట్టు పదాలు కొన్ని వాడుతూ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ, నిజాన్ని ఒప్పుకోలేకపోతే ఒప్పుకోపోయారు, అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని మీరు ఎంత తాపత్రయపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడు పార్టీ, మీ కళ ఏదైతే ఉందో, మళ్ళీ నేను ఏదో అవుతానని పగటి కళలు ఏవైతే కంటున్నారో, ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితుల్లో లేరు అని మీరు గమనించాలి అని, సుమారుగా మీరు మాట్లాడిన 30-35 నిమిషాల స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేనున్నాను. తర్వాత మా సహచార మంత్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు, విన్నాము. మీ తాపత్రయం గబా 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 ఆ సీట్లో ఎంత తొందరగా కూర్చోవాలి అని. మీరు ఇంకొక మాట కూడా అన్నట్టున్నారు, ఏదో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారు అని. ఎస్, ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిల్లా ఏంటది? ఏంది నువ్వు పడగొట్టేది, నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఏందో ఎవరో బిల్డర్స్ అన్నారట, డబ్బులు ఇస్తున్నారట, ఏందో అంతా తెలుసు. దీని డ్రామా ఏందో, దాని ఆత్మ ఎవరో, దాని స్కెచ్ ఏంటో. ఎంత అమాయకులమా? ఏదో నీ దయాదాక్షిణ్యాల మీదనో మీ దీవెనలతోనో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందనేది ఆ కళ మర్చిపోయి, ఊహాజనకంలో కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని ఊహించుకుంటూ మభ్యపెడుతూ ప్రజలని మళ్ళీ ఏదో రాంగ్ ట్రాక్లో చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ఇవాళ మీ స్పీచ్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైందని,
ఇప్పటికైనా ఇందాక నేను మిమ్మల్ని ఏదైతే ఛాలెంజ్గా చెప్పానో డేట్ మీరు ఫిక్స్ చేయండి. గౌరవ మా ముఖ్యమంత్రి గారితో మా శాసనసభాపతి నాయకులతో మాట్లాడి మీరు డేట్ ఫిక్స్ చేయండి. ఒక్క గంట కూడా డిఫరెన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా